సినిమా ఇండస్ట్రీలో ఎంతో పెద్ద గొప్ప డైరెక్టర్ అయిన గోపాల్ గారు మన బాబు గారితో ఒక పెద్ద రేంజ్లో సినిమా ప్లాన్ చేస్తారు. మన బాబుకి గోపాల్ కథ ఎలా వివరించాడు అనేదానికి చిన్న ఊహారూపమే మా ఈ ప్రయత్నం. బాబు గారు, ఈ సినిమాలో మీ ఇంట్రొడక్షన్ సీన్ ఉండదు బాబు. ఇప్పటి వరకు అలాంటి సీన్ మన తెలుగు సినిమాలో ఎవరు చెయ్యలేదు, ఇక పైన చెయ్యకూడదు బాబు. ఒక ట్రైన్ 90 కిలోమీటర్ల స్పీడ్తో చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది బాబు. మీరు చాలా క్యాజువల్గా 190 కిలోమీటర్ల స్పీడ్తో నడుచుకుంటూ వస్తారు. ఆ ట్రైన్ ఎక్కాల్సిన మీరు ఆ ట్రైన్ ఒక స్టేషన్లో ఆగడం వల్ల మీరు ఆ ట్రైన్ క్రాస్ చేసేస్తారు. అంత గట్టిగా వెదవైనా సరే ఏ మాత్రం సిగ్గుపడకుండా వచ్చి చివరి పెట్టిలో ఎక్కేస్తారు బాబు. మళ్ళా ట్రైన్ కదులుతుంది బాబు. అలా ట్రైన్ వెళ్తుండగా ఒక ప్యాసింజర్ కిటికీలోంచి బయటికి చూసి ముందర కొంతమేర బ్రిడ్జ్ ధ్వంసమైందని గుర్తిస్తారు. అప్పుడు ప్యాసింజర్స్ అందరూ బాబు గారు మమ్మల్ని కాపాడండి, బాబు గారు మమ్మల్ని కాపాడండి అని అరుస్తుంటారు బాబు. అప్పుడు మీరు చేస్తారు ఒకటి, మీరు పెట్టి మీద నుంచి పెట్టి మీదకి, పెట్టి మీద నుంచి పెట్టి మీదకి గెంతుకుండా ఇంజిన్ ముందుకు వెళ్ళిపోతారు బాబు. అప్పుడు తొడ కొట్టి ఒక్క చేతి ఇంజిన్ ఆపేస్తారు బాబు. అప్పుడు విరిగిపోయిన బ్రిడ్జికి అడ్డంగా పడుకొని మీ మీద నుంచి ట్రైన్ ఎక్కించుకుంటారు బాబు. అలా కొన్ని వేల మంది ప్రాణాన్ని కాపాడతారు. ప్రయాణికులందరూ సురక్షితంగా గమ్యం చేరుతారు బాబు. ఇప్పుడు బాబు మన సెకండ్ సీన్ ఉంటుంది. ముగ్గురు టెర్రరిస్టులు హెలికాప్టర్లో ఎస్కేప్ ప్లాన్ చేస్తారు బాబు. అప్పుడు బయట ఉన్న జనాలు బాబు గారు రక్షించండి, బాబు గారు కాపాడండి అని అరుస్తూ ఉంటారు బాబు. ఎంతసేపటికి హెలికాప్టర్ ఎగరదు. ఏమైందని చెప్పి మీ ఎంట్రన్స్ ఉంటుంది బాబు. అప్పుడు మీ ఒక చేతిలో హెలికాప్టర్ ఉంటుంది. ఇందులో ఒక టెర్రరిస్ట్ మీ కంటిలో కారం కొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరేమాత్రం సిగ్గు లేకుండా పంచిపి వాడి చేతులు కట్టేస్తారు బాబు. బాబు సరిగ్గా ఇప్పుడే 100 ట్యాంకర్లు మిమ్మల్ని అటాక్ చేయడానికి వస్తాయి బాబు. మీరు ఒక చేతిలో ట్యాంకర్, ఒక చేతిలో హెలికాప్టర్, అన్ని ట్యాంకర్లు ఫెయిల్ చేస్తారు బాబు. దీని తర్వాత కొన్ని వందల మంది జనాలు మిమ్మల్ని కొట్టడానికి వచ్చి సరౌండ్ చేస్తారు బాబు. మీరు ఒక ఫుల్ రౌండ్ ఇవ్వగానే మొత్తం 360 డిగ్రీస్లో ఎగిరిపోతారు బాబు. సరిగ్గా ఇప్పుడే మీకు ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది, బాబుతో పెట్టుకుంటే బూడితో కూడా మిగలదు, బూడి చంపేస్తా బాబు. ఇప్పుడు మనం నెక్స్ట్ సీన్ లోకి వెళ్దాం బాబు. ఈ సీన్ లోని ఇండియా T20 ఫైనల్స్ లో ఉంటుంది బాబు. 2 బంతుల్లో 36 రన్నులు కొట్టాలి. అప్పుడు ప్రేక్షకులందరూ బాబు గారు గెలిపించండి, బాబు గారు గెలిపించండి. ఆ విధంగా వచ్చి మీకు ఏమాత్రం క్రికెట్ ఆడడం రాకపోయినా సరే పిచ్చి మధ్యలో పడతారు బాబు. మీకు క్రికెట్ పెద్దగా తెలియకపోవడం వల్ల నాన్ స్ట్రైకర్ ఎండ్లో నిల్చుంటారు వెళ్ళి. మళ్ళా తప్పు తెలుసుకొని కరెక్ట్గా నిల్చుంటారు బాబు. బౌలర్ బంతి వేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. మీరు బౌలర్ ఏమాత్రం పట్టించుకోకుండా సైకిల్ అవి చేస్తూ ఉంటారు బాబు. బౌలర్ బంతి వేస్తుంటే ఆపి ముందుకు వస్తారు బాబు. బాబు సరిగ్గా ఇప్పుడే మీకు ఇంకో పంచడేలో ఉంటుంది బాబు. స్లెడ్జింగ్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో గట్టి కూడా వేస్తానంటారు. బాబు గారు బౌలర్ బంతి వేయడానికి సిద్ధపడతారు. బౌలర్ బంతి విసురుతాడు బాబు. సరిగ్గా అప్పుడు మీరు బంతిని కొట్టడం మానేసి త్వరగా బ్యాట్ కొట్టేసుకుంటారు. వచ్చి చూస్తారు బాబు. ఇదే మన సీన్ లోని ప్రీ క్లైమాక్స్ బాబు. ఇప్పుడు సరిగ్గా ఒక్క బంతిలో 36 రన్నులు కొట్టాలి. మీరు ఫుల్ టెన్షన్ బాబు. ప్రేక్షకులందరూ ఇంకా కళ్ళు వేయకుండా చూస్తూ ఉంటారు. బౌలర్ బంతి వేయడానికి సిద్ధపడతాడు బాబు. బౌలర్ బంతి విసురుతాడు. మీరు ఆ బంతిని కొడతారు బాబు. ఫీల్డర్స్ బంతి కోసం వెతుకుతానే ఉంటారు. మీరు ఆ విధంగా పరిగెడుతూ 36 రన్లు కూడా పూర్తి చేసేస్తారు బాబు. బంతి కోసం వెతుకుతున్న ఫీల్డర్స్ ఆకాశంలో చూసి
కొంతమంది చొక్కల్లో చొక్క అయిపోయింది అంటారు బాబు. ఇప్పుడు మన ఫైనల్ సీన్, ఈ సీన్ ఫుల్ రొమాన్స్ బాబు. బాబు గారు, మీరు నమ్మిత టైటానిక్ షిప్ మీద మంచి రొమాంటిక్ పోస్టర్లో నిల్చొని ఉన్నారు. అప్పుడు కొంచెం పెద్దదైన మీ పొట్ట తగిలి అంతా సముద్రంలో పడిపోతుంది. అప్పుడు నమ్మిత మామలను కాపాడు అని అరుస్తూ ఉంటుంది బాబు. సరిగ్గా అదే సమయంలో టైటానిక్ ఐస్బర్గ్ను గుద్దుకోవడం వల్ల షిప్ మునిగిపోతూ ఉంటుంది. మీరు ప్యాసింజర్స్ అందరూ బాబు గారు కాపాడండి అని అరుస్తూ ఉంటారు బాబు. ఇది మన సినిమాలో సెంటిమెంట్ సీన్ బాబు. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు, త్రిషాని కాపాడాలా షిప్నా, త్రిషానా షిప్నా. సరిగ్గా అదే సందర్భంలో మీకు ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది బాబు. బాగా ఆలోచించి ఒక చేతిలో త్రిషాని, ఇంకో చేతిలో షిప్ని పెట్టుకుని ఈదుకుంటూ వెళ్ళిపోతారు బాబు. ఆ విధంగా ప్రయాణికులందరూ వారి గమ్యాన్ని చేరుతారు. అప్పుడు త్రిష మీ దగ్గరికి వచ్చి మామ మరి నా సాంగ్ అని అడుగుతుంది. అప్పుడు అద్భుతమైన పాట పెట్టాం బాబు గారు. అంత కష్టపడద్దు, మీకోసం మంచి పాట కంపోజ్ చేయించాం బాబు. ఆ విధంగా చేయండి. మళ్ళా మీ పొట్ట తగిలి హీరోయిన్ పొట్ట చెరువు నుంచి పడిపోతుంది. మనం కెమెరాని లోయలోకి జూమ్ చేస్తాం బాబు. అక్కడ ఎండ్ టైటిల్ పడుతుంది బాబు. సినిమా సూపర్ హిట్ బాబు.